This is Mirchi Hemant. Well, CARE Samvaad with me, Mirchi Hemant, and నాతో పాటు ఉన్నారు డాక్టర్ దీప్తి అండ్ డాక్టర్ రవిచందర్. సార్ అండ్ మేడం, ప్లాస్టిక్ సర్జరీ అనగానే ఒకప్పుడు ఓ మై గాడ్ ఇది చాలా పెద్ద సీరియస్ థింగ్, లేదా ఇది చాలా డబ్బున్న వాళ్ళ లైఫ్లో జరిగేదన్న ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు మాత్రం చాలా చాలా కామన్ అయిపోయింది. అసలు ప్లీజ్ ఈస్ లైక్ అ రైట్ చేంజ్ ఇన్ ద ఇండస్ట్రీ ఆర్ ఇన్ ద వరల్డ్? అంటే ఎవల్యూషన్లో భాగంగా ఇది నార్మల్ అంటారా, లేకపోతే కొంచెం అబ్నార్మల్గా? ఇంతకుముందు అంటే ఇంత అవేర్నెస్ ఉండదు. బికాస్ ఆఫ్ గ్లోబలైజేషన్, సోషల్ మీడియా వల్ల ఎవరమ్ నోస్ వాట్ ఈస్ దట్. యూ హ్యావ్ ఎ పిక్చర్ ఆఫ్ సమ్ హీరోయిన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్, స్క్రోల్ చేసుకుంటే తెలిసిపోతుంది దే గాట్ ఇట్ డన్. సో దేర్ ఇస్ అవేర్నెస్, రైట్? ఇంతకుముందు ఓన్లీ బయట కంట్రీస్ లో ఎక్కడో జరుగుతుంది కాస్మెటిక్ సర్జరీ. సో అది ఇక్కడ అవైలబిలిటీ అయింది, రైట్? అండ్ అఫోర్డబిలిటీ, 3 A's అంటే అవేర్నెస్, అవైలబిలిటీ, అఫోర్డబిలిటీ, రైట్? ఈ 3 వచ్చేసాయి కాబట్టి ఇఫ్ పర్సన్ ఇస్ వర్కింగ్ ఇన్ స్విగ్గీ ఆర్ ఈజ్ ఎర్నింగ్ లైక్ 20K, వాడికి ఇది చేంజ్ కావాలన్న అవేర్నెస్ వస్తుంది, యాజ్ అ మనీ, ఈజ్ ఇండిపెండెంట్, రైట్? హీ వాంట్స్ టు గెట్ ఇట్ డన్, రైట్? సో కాస్మెటిక్ సర్జరీ ఏంటంటే ఇట్స్ నాట్ కంపల్సరీ, బట్ మనకి ప్రతి ఒక్కరికి సిన్స్ ఏజెస్ యూ వుడ్ సీ దట్ ఐ వాంట్ దిస్ చేంజ్, this would give me some selfie better or Instagram post or DP post. ఆ ఫీలింగ్ ఉన్నప్పుడు ఇవన్నీ కాబట్టి దే గెటింగ్ ఇట్ డన్, రైట్? రైట్? సో చాలా మందికి ఏంటంటే లైక్ ప్రొఫెషన్ వైజ్, లైక్ ఫర్ యూ గైస్ మీకు ఆన్ స్క్రీన్ బెటర్ కనపడ, కరెక్ట్? 360 degrees కెమెరా తిరుగుతుంది, కరెక్ట్? సో ఫర్ ప్రొఫెషన్ ఇట్స్ కంపల్సరీ, రైట్? ఫర్ మ్యాట్రిమోనీ రీజన్ అనుకోండి, బట్టతలు అనుకోండి, సంబంధాలు రావాలి, కావాలి, కరెక్ట్? రిజెక్షన్ అయిపోతుంది, రైట్? కొందరికి మోల్ ఇక్కడ ఎక్కడ ఉంటుంది, ఆడ్ కనబడుతుంది, పాత సినిమాలు ఇక్కడ ఉంటే విలన్ టైప్ అంటే, సో యూ వాంట్ చేంజ్. సో కొందరు క్రికెట్ నోస్ ఉంది, రైనోప్లాస్టిక్ చేసుకోవాలి. ఇట్లాంటి చిన్న చిన్న చేంజెస్ విచ్ వుడ్ గివ్ కాన్ఫిడెన్స్ అండ్ బూస్ట్ దేర్ థింగ్, ఇట్ కెన్ బి డన్. ఇట్స్ నాట్ దట్ ఇట్స్ హార్మ్ఫుల్ థింగ్. బెటర్ గా అనిపించాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. సింపుల్ పౌడర్ వేసుకోవడం అనేది, ఫెయిర్నెస్ క్రీమ్ నుంచి ఎవ్రీథింగ్, రైట్? You want to look better. Correct. And ఇప్పుడు peer pressure చాలా ఎక్కువ, రైట్? You want to put a post or anything, you need your presence. Cosmetic surgery అందుకోసం ఇంక్రీజ్ అయ్యి, అంటే క్లియర్గా ఈ జనరేషన్ వాళ్ళకి, స్పెషల్గా డిజిటల్ ప్రపంచంలో ఉన్న వాళ్ళకి అర్థమయ్యేలా కరెక్ట్గా చెప్పారు మీరు. కానీ మై ఫాలోఅప్ క్వశ్చన్ వుడ్ బి, మేడం మీరు చెప్పండి, అసలు ఎవరికైనా సరే అంటే పేషెంట్స్ రైట్ ప్రొసీజర్ ఇది అంటూ ఎలా డిటర్మైన్ చేస్తారు? అంటే ఏమంటారు, గోల్, నాకు పలానా గోల్ అచీవ్ అవ్వాలి అనుకుంటున్నప్పుడు ఇది రైట్ ప్రొసీజర్ అంటూ ఎట్లా డిసైన్ చేసుకుంటారు? అంటే ఫస్ట్ థింగ్ వాళ్ళు కామన్గా వాళ్ళు ఏదైనా కాలేజ్లోనో ఎక్కడో తిరుగుతూ ఉంటారు. స్టూడెంట్ అయితే కాలేజ్లో వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు చెప్తూ ఉంటారు యూజువల్గా, నీకు ఇది ముప్పు ఇది ఇలా ఉంది, నీ లిప్స్ తిన్నగా ఉన్నాయి, యూ హ్యావ్ టు మేక్ ఇట్ మచ్ మోర్ ఇది. సో అక్కడ స్టార్ట్ అవుతుంది వాళ్ళ మైండ్లో ఒక డౌట్ అనేది, ఏంటిది వీళ్ళందరూ నన్ను ఇలా కామెంట్ చేస్తున్నారు, సో డెఫినెట్లీ హ్యావ్ టు లుక్ ఇట్ ఇట్ అండ్ ఫస్ట్ గూగుల్ చేసుకుంటారు. గూగుల్ చేసుకున్న తర్వాత దే విల్ గెట్ టు నో అబౌట్ ఇట్. అంటే రియలీ దెర్ ఇస్ సంథింగ్ విచ్ ఐ కెన్ డూ టు కరెక్ట్ ఇట్ అనే కన్క్లూజన్కి వస్తారు. అండ్ దెన్ నెక్స్ట్ దే థింక్ ఆఫ్ మీటింగ్ విత్ డాక్టర్ అని. కరెక్ట్. తర్వాత అపాయింట్మెంట్ తీసుకొని, మన దగ్గర ఇండియాలో అయితే డైరెక్ట్ వాకిన్స్ వచ్చేయచ్చు ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి, అన్లైక్ వెస్టర్న్ కంట్రీస్ వేర్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ టు మీట్ దెమ్. సో దే కమ్ టు అస్, దే సిట్ విత్ అస్ అండ్ దెన్ దే స్టార్ట్ టెల్లింగ్, ఇట్లా ఐ హ్యావ్ దిస్ ఇన్ మై మైండ్ అండ్ ఐ హ్యావ్ గూగుల్డ్ ఆల్సో. So what is your opinion regarding this? Then we see here, we examine them and then వాళ్ళకి చెప్తాం అన్నమాట, వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్, మనం ఏమేమి చేయొచ్చు, ఎంతవరకు ఆ గోల్స్ అచీవ్ చేయగలుగుతాము అనేది వాళ్ళకి ఒక రియలిస్టిక్ పిక్చర్ అనేది మనం ఇస్తాం పేషెంట్. అంటే వాళ్ళ గోల్స్ చాలా అన్రియలిస్టిక్ ఉంటాయి. చాలా నాలంటోడు వచ్చి విరాట్ కోహ్లీ ఇలా మార్చేయండి అంటే కుదరదు. అలాంటి ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉంటాయి, అంటే ఉంటాయి థాట్స్. బట్ ఏంటంటే మనం అవన్నీ ఎగ్జాక్ట్ చూసిన తర్వాత వాళ్ళకి కొంచెం రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ ఇచ్చి, ఇది మనం చేయగలుగుతాము, ఇంత అచీవ్ చేయగలుగుతాము అండ్ యూ కెన్ బి హ్యాపీ విత్ దిస్ అండ్ దిస్ విల్ మేక్ యూ లుక్ మచ్ బెటర్ దాన్ బిఫోర్ అని వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇస్తుంది. దెన్ అగైన్ అంటే ఫస్ట్ సిట్టింగ్లో ఎప్పుడు ఒక కాస్మెటిక్ ప్రొసీజర్కి వచ్చిన వాళ్ళు డైరెక్ట్గా జంప్ అవ్వరు సర్జరీకి. ఆ సెషన్స్ అనేవి కంటిన్యూ అవుతాయి, అట్లీస్ట్ ఒక 2-3 సిట్టింగ్స్ రన్ అవుతాయి.
త్రీ సిట్టింగ్స్ తర్వాత వాళ్ళు కాన్ఫిడెన్స్ లోకి వచ్చిన తర్వాతే, ఆ ఎక్స్పెక్టేషన్స్ మారి వాళ్ళవి మ్యాచ్ అయిన తర్వాతే అప్పుడు మనం సర్జరీకి ప్లాన్ చేస్తాం. మరి ఇన్ కంటిన్యూషన్ అగైన్, ఇందులో ఈ జనరేషన్లో వీళ్ళకి వచ్చిన టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ లాంటివి ఉన్నాయండి ఇన్ కాస్మెటిక్ సర్జరీస్? ఎవల్యూషన్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఇప్పుడు ఏంటంటే డౌన్ టైం, ఇప్పుడు ఒక ఫేస్ లిఫ్ట్ సింపుల్ చూస్తాం, ఏజ్ 50-60 వచ్చి చాలా ముడతలు వచ్చాయంటే ఫేస్ లిఫ్ట్ మొత్తం ఆపరేషన్ చేస్తే అది రికవర్ కావడానికి 3 weeks పట్టింది. ఇప్పుడు ఏమైందంటే మైల్డ్ కేసెస్ ఉన్నాయి అనుకోండి, ఒక చిన్న ఫిల్లర్ బొటాక్స్ ఇచ్చేస్తాం, ఇమీడియట్ ఎఫెక్ట్ కనబడుతుంది. ఒక థ్రెడ్ లిఫ్ట్, ఆఫీస్ బేస్డ్ ప్రొసీజర్, ఒక థ్రెడ్ లిఫ్ట్ చేసాం అనుకోండి, 1-2 days లో బ్యాక్ టు నార్మల్. సో అలాంటి కొన్ని ఉన్నాయి. సో యూ హ్యావ్ అదర్ ప్రొసీజర్స్ లైక్ హైఫీ అంటారు, సో స్కిన్ టైట్నింగ్, ఆర్ఎఫ్, ఇట్లాంటి ప్రొసీజర్స్ అంటే మైల్డ్ ఫార్మ్స్ కి యూ కెన్ స్టార్ట్ డూయింగ్ ఇట్. దీనికి డౌన్ టైం ఏమి ఉండదు, ఫాస్టర్ రికవరీ ఉంటుంది. సివియర్ కేసెస్ కి దే ఆర్ ఈ ఓల్డ్ ప్రొసీజర్స్ హ్యావ్ టు బి డన్. అట్లా దిస్ ఇస్ ద లేటెస్ట్ డెవలప్మెంట్స్ అంటారు. మరి ఇందులోనే నేను సర్జరీ కూడా వెళ్లకుండా నాన్ సర్జికల్ మెథడ్స్ లాంటివి ఏమైనా ఉంటాయా? యా, డెఫినెట్లీ. ఇంతకు ముందు అంటే లేజర్స్ కి అంత ఇంపార్టెన్స్ ఉండేది కాదు, బట్ ఆఫ్ లేట్ ఇప్పుడు అందరూ కూడా ఏదైనా కానీ అంటే సర్జరీని మాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తారు. లేజర్ తోటి అయితే సింపుల్ గా అయిపోతుంది కదా అన్నట్టు, బట్ ఎవ్రీథింగ్ కాన్ బి డన్ విత్ లేజర్స్ అన్నమాట. కొన్నిటికి డెఫినెట్లీ సర్జరీ విల్ బి ఎ బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు లేజర్ లో అయినా కూడా మల్టిపుల్ సెషన్స్ ఆర్ రిక్వైర్డ్. నథింగ్ కెన్ బి ట్రీటెడ్ ఇన్ జస్ట్ సింగిల్ సెషన్. ఓకే, అండ్ సర్జరీలో యూ కెన్ డూ ఇట్ ఇన్ అ సింగిల్ సెషన్ యాక్చువల్లీ. ఓకే, రైట్. అండ్ ఫైనాన్షియల్ గా చాలా మంది ఏమనుకుంటారు, సర్జికల్ గా ఫైనాన్సెస్ ఎక్కువ అయిపోతాయి, మనకి లేజర్ అయితే తక్కువలో అయిపోతుంది అన్న జనరల్ అండర్స్టాండింగ్. బట్ అన్నిట్లోనూ అలా ఇట్స్ నాట్ కరెక్ట్ అన్నమాట. సర్జికల్ ఆప్షన్ ఈజ్ ఆల్వేస్ చీపర్ అండ్ బెటర్ ఆప్షన్ ఇన్ కంపేర్ టు లేజర్. చాలా మందికి ఏంటంటే స్టిగ్మా ఉంటుంది, సర్జరీ అనేది ఏదో అయిపోతుంది, ఆబ్వియస్లీ టర్మ్ ఇట్ సెల్ఫ్ ఇస్ లైక్ స్కేరింగ్. బట్ అదర్వైజ్ ఇట్స్ ఇప్పుడున్న అనస్థీషియా పరంగా చూసుకుంటే ఇట్స్ సో సేఫ్. ఓకే, యూ డూ సర్జరీ ఇన్ ద మార్నింగ్, డిశ్చార్జ్ బై ఈవినింగ్ అండ్ దే బ్యాక్ టు నార్మల్. ఆపరేషన్ థియేటర్ బయట వచ్చేసరికి దే కెన్ ఈజీలీ రికగ్నైజ్. అంత సేఫ్ గా స్మూత్ గా అయిపోతుంది సర్జరీస్. మేడం, ఇప్పుడు ఇందాక మీ ఇద్దరికి షూర్ చాలా సర్జరీస్ చేసి ఉంటారు కాబట్టి మీకు వచ్చిన మోస్ట్ అన్రియలిస్టిక్ గోల్ లాంటి పేషెంట్స్ ఎవరు ఉన్నారండి? అఫ్ కోర్స్ మీరు తర్వాత కూర్చోబెట్టి కన్విన్స్ చేసి కామ్ డౌన్ చేస్తారు, కానీ అలాంటివి ఎవరు ఉన్నాయా? గివ్ మీ వన్ ఎగ్జాంపుల్. అంటే ఇట్స్ పర్సనల్ థింగ్, బట్ యా, కొన్ని పేరు లేకుండా సార్ చెప్పండి. ఒక పేషెంట్ ఏంటంటే సెకండ్ మ్యారేజ్ చేసుకుంది, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ లేన్ లోనే ఉంటుంది, లైక్ ఎక్స్ నుంచి. షీ వాంట్స్ టు చేంజ్ కంప్లీట్లీ అవర్ ఫేస్. సరే, సినిమాలో సార్ పాసిబుల్ అదే? సో ఇట్స్ ప్రాక్టికల్ నాట్ పాసిబుల్. యూ కెన్ చేంజ్ ద షేప్స్, ఒక జా ఇవన్నీ చేంజ్ చేస్తే యా లుక్ వైజ్ యూ కెన్ బికమ్ బెటర్. కానీ ఇప్పుడు సీరియల్లో కానీ సినిమాల్లో ఒక హీరోయిన్ చేంజ్ చేసినట్టుగా సడన్ గా ఒక మొత్తం చేంజ్ అయ్యలేదు. అంటే ఆవిడ కోరిక కంటే ఆవిడ రీజన్ ఇంకా వియర్డ్ గా ఉంది. సో వాళ్ళు ఏంటంటే ఆపోజిట్ ఉంటున్నాం కదా, బాగుంటది, వాళ్ళు రోజు చూస్తారు, ఐ హావ్ టు చేంజ్ ఎంటైర్ మై ఫేస్ అని అట్లా వచ్చిన. సో హౌ డిడ్ యూ కన్విన్స్ సర్? We told that it's not practically possible. We can ఇల్లు మార్చుకోండి ఇవన్నీ. That's the simplest option. And it's going to be costly. Multiple surgeries, jaw, ఇవన్నీ మార్చేసి hair line ఇవన్నీ మార్చేసానికి it takes a lot of time and expenditure. దానికంటే సింపుల్ చేంజ్ యువర్ హౌస్. ఇవన్నీ సినిమాల్లోనే చూస్తుంటాం. అండ్ ఈ మధ్యన అనదర్ థింగ్ దట్ వీఆర్ సీయింగ్ ఈస్, అంటే ఫర్ లుక్ ఫర్ హెల్త్ నాకు తెలియదు కానీ ఇట్స్ కాల్డ్ అదే ద బ్రెస్ట్ ఆగ్మెంటేషన్. అంటే బ్రెస్ట్ ఇంప్లాంట్స్ వాడటము లాంటివన్నీ మనం చాలా చూస్తున్నాం, వింటున్నాం దాని గురించి. అసలు ప్లీజ్ టెల్ మీ, అసలు ఇందులో కూడా ఏదైనా టైప్స్ లాంటివి ఏమైనా ఉంటాయా? హౌ డస్ దాట్ వర్క్? యా, బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ అనేది యూజువల్ గా బ్రెస్ట్ సైజ్ చాలా చిన్నగా ఉన్న వాళ్ళకి దే ఫీల్ వెరీ లెస్ కాన్ఫిడెంట్ అన్నమాట బయటికి వెళ్ళాలన్నా కూడా. సో వాళ్ళు అంటే యూజువల్ గా తొందరగా బయటికి రారు, బట్ ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియాలో ఈ అవేర్నెస్ వల్ల, ఇంటర్వ్యూస్ వల్ల దే ఆర్ గెటింగ్ టు నో అన్నమాట. వాళ్ళు కూడా బాగా రీసెర్చ్ చేస్తున్నారు. వాళ్ళని డాక్టర్ ఇంటర్వ్యూ చూసేసి వాళ్ళ అడ్రస్ పట్టుకొని అలా ఊర్ల నుంచి కూడా వస్తున్నారు సిటీకి ఆ పర్టికులర్ సర్జరీ చేసుకోవడానికి. సో బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ ఏంటంటే బేసికలీ వి యూజ్ ఇంప్లాంట్స్ లేదా మన న్యాచురల్ బాడీలో ఉండే ఫ్యాట్ని వాడతాము సైజ్ ఆఫ్ ద బ్రెస్ట్ పెంచడానికి. అయితే ఈ ఇంప్లాంట్స్ అనేవి డిఫరెంట్ షేప్స్ అండ్ సైజెస్ ఉంటాయి. మనం ఫస్ట్ సిట్టింగ్లో మనం అసెస్ చేస్తాం. అసెస్ చేసి వాట్ ఈస్ గుడ్ ఫర్ హర్, వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ద ఇంప్లాంట్ నీడెడ్ ఫర్ దట్,
అన్నట్టుగా చూసి బ్రెస్ట్ సైజెస్ పెట్టి అసెస్మెంట్ అంతా చేసిన తర్వాత వి కౌన్సిల్ హర్ అనమాట. తర్వాత వి గివ్ హర్ సెకండ్ ఆప్షన్ ఆల్సో. ఇంకోటి ఏంటి, ఫ్యాట్ ఆగ్మెంటేషన్ అన్నమాట. ఫ్యాట్ అంటే మనం తన బాడీలో ఉండే ఎక్సెస్ ఫ్యాట్ ఏదైతే ఉంటుందో, మనకి జనరల్గా అబ్డామిన్ దగ్గర ఎక్సెస్ ఫ్యాట్ ఉంటుంది. సో ఆ ఫ్యాట్ని మనం హార్వెస్ట్ చేస్తాం. స్టెరైల్ వేలో హార్వెస్ట్ చేసి అదే ఫ్యాట్ని మనం మళ్ళీ బ్రెస్ట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం అన్నమాట. సో ఈ ఫ్యాట్ అనేది మనకి మోర్ న్యాచురల్ ఫీల్ వస్తుంది రాదర్ దాన్ అన్ ఇంప్లాంట్ ఇట్స్ లైక్ ఎట్లయినా ఫారిన్ బాడీ కింద కన్సిడర్ చేయాలి. బట్ అఫ్ కోర్స్ ఇప్పుడు లేటెస్ట్ ఇంప్లాంట్స్ వచ్చాయి, మనకి ఆ ఫీల్ అనేది కొంచెం నియర్ టు నార్మల్ లాగా ఉంటుంది. బట్ వెన్ యూ కంపేర్ బోత్ ఫ్యాట్ అండ్ ఇంప్లాంట్, డెఫినెట్లీ ఫ్యాట్ విల్ బి మచ్ న్యాచురల్ ఫీల్ అన్నమాట. అండ్ ఇవన్నీ హెల్దీ అంటే ఇట్ డజంట్ ఎఫెక్ట్ ద హెల్త్ ఆఫ్ దట్ పర్సన్ ఎట్ ఆల్. నో, ఇట్స్ నాట్ యాడెడ్ రిస్క్ ఏమి ఉండదు. రైట్. అదర్ సర్జరీస్ కి ఎలా అయితే ఉంటుందో జనరల్ రిస్క్ అనేది, అంతే తప్పించి యాడెడ్ రిస్క్ అయితే ఏమి ఉండదు. At the same time, augmentation to part another thing that is a lot of people I'm sure come to you is breast reduction kuda kada. దానికి ఏమంటారు హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉంటాయండి? హెల్త్ రిలేటెడ్ అంటే మనకి మామూలుగా ఈ బ్రెస్ట్ రిడక్షన్ కోసం వచ్చే వాళ్ళ ఏజ్ గ్రూప్ వచ్చేసి పోస్ట్ ప్రెగ్నెన్సీ, బ్రెస్ట్ ఫీడింగ్ అయిపోయిన తర్వాత సాగి బ్రెస్ట్ ఉన్న వాళ్ళకి వాళ్ళు వస్తారు. యూజువల్ గా 35+. ఆ ఏజ్ లో వాళ్ళకి పెద్దగా కోమార్బిడిటీస్ ఏమి ఉండవు అన్నమాట. సో అన్లెస్ అండ్ అంటే పేషెంట్ కి ఏదైనా యాడెడ్ కోమార్బిడిటీస్ ఉంటేనే రిస్క్ అనేది పెరుగుతుంది. బట్ అదర్వైజ్ ఆ ఏజ్ గ్రూప్ లో మనకి ఏమి రిస్క్ అనేది ఏమి ఉండదు. అండ్ బ్రెస్ట్ రిడక్షన్ యూజువలీ యంగ్ పేషెంట్స్ కూడా వస్తుంటారు అనమాట. జస్ట్ ఫాలోయింగ్ ప్యూబర్టీ, వన్స్ దే అటైన్ ద ప్యూబిజన్ అంతా కూడా, అప్పుడు ద బ్రెస్ట్ ఎన్లార్జెస్ సడన్ గా వాళ్ళకి. అందరిలో కాదు, కొంతమందిలో అబ్నార్మల్ ఎన్లార్జ్మెంట్ ఉంటుంది, అలాంటి వాళ్ళు వస్తారు. సో దట్ ఈస్ నాట్ ఏజ్ గ్రూప్ ఫర్ ఎనీ యాడెడ్ రిస్క్. సో ఇట్స్ స్ట్రైట్ ఫార్వర్డ్ ప్రొసీజర్. ఏం పెద్దగా అదర్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమి ఉండవు యూజువల్ గా. సో యూజువల్ ప్యారెంట్ ఏంటంటే చిన్న ఉన్న వాళ్ళకి పెద్ద కావాలి, రైట్? సో ఆగ్మెంటేషన్ కరెక్ట్. పెద్ద ఉన్న వాళ్ళకి దే హ్యావ్ దిస్ ప్రాబ్లమ్, లైక్ షోల్డర్ పెయిన్ రావడం, హెవీనెస్ ఉంటుంది, దే విల్ బి స్లిమ్, రైట్? And our dress set go. You have a small size dress and your breasts are too big. It doesn't fit. Right. Embarrassment. ఇప్పుడు ఎవరైనా మాట్లాడుతుంటే డైరెక్ట్ గా అక్కడ చూడడం వాళ్ళకి దే ఫీల్ అన్ఈజీ. కరెక్ట్. సో ఇలాంటి ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి బ్రెస్ట్ రిడక్షన్, రైట్? సో అది చేశాక డెఫినెట్లీ దే విల్ బి మోర్ కంఫర్టబుల్. అంటే మై ఫాలోఅప్ క్వశ్చన్ వుడ్ బి, ఇప్పుడు ఇలాంటి రిడక్షన్స్ లాంటివి ఏమైనా చేసినప్పుడు హెల్త్ ఆర్ గోయింగ్ ఫార్వర్డ్ ఇన్ లైఫ్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ బేబీస్కి బ్రెస్ట్ ఫీడింగ్ కానీ లేకపోతే సెన్సిటివిటీ కానీ ఇలాంటివి ఏమైనా పోయే భయాలు కూడా ఉంటాయంటారా? యా, చాలా మంది ఫస్ట్ ఈ సర్జరీకి వచ్చిన వాళ్ళు అడుగుతూ ఉంటారు ఈ క్వశ్చన్. అంటే బిఫోర్ మ్యారేజ్ చేయించుకునే వాళ్ళు మరి ప్రెగ్నెన్సీ అప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ కి మిల్క్ అది జనరేట్ అవుతుందా లేదా అనే డౌట్ మేజర్గా ఎక్స్ప్రెస్ చేస్తుంది. కరెక్ట్. బట్ ఇప్పుడు ఏంటంటే మనం యూజ్ చేసే లేటెస్ట్ టెక్నిక్స్ వల్ల, సర్జికల్ టెక్నిక్స్ వల్ల యూజువల్ గా మనం ఏమి మిల్క్ డక్ట్స్ ని డిస్టర్బ్ చేయాలి, రైట్? సో అక్కడే మనకి లాక్టేషన్ ఇష్యూస్ అనేది రావు అన్నమాట, రైట్? అదర్వైజ్ ఈవెన్ మనం చూసుకుంటే చాలా మంది పేషెంట్స్ ఏం సర్జరీ చేయించుకోరు, బట్ స్టిల్ దే డోంట్ ప్రొడ్యూస్ మిల్క్, రైట్? దట్ ఈస్ అన్రిలేటెడ్ టు సర్జరీ యాక్చువల్లీ. సో అది నార్మల్ గా వాళ్ళలో జరిగే ఫిజియలాజికల్ థింగ్ అన్నమాట. బట్ ఇది అన్ఫార్చునేట్లీ మన సర్జరీతో కోరిలేట్ చేస్తారు. ఏంటంటే సర్జరీ అవ్వడం వల్ల తనకి మిల్క్ అనేది ప్రొడ్యూస్ అవ్వట్లేదు అన్నట్టుగా ఫాల్స్ కోరిలేషన్ అనేది జరుగుతుంది అక్కడ. అదర్వైజ్ సర్జరీ వల్ల లాక్టేషన్ ఇష్యూస్ అనేది చాలా తక్కువ, రేర్. యూజువల్లీ ఏంటంటే బ్రెస్ట్ అనేది ఒక నార్మల్ సైజ్ తీసుకొస్తుంది, రైట్? నాట్ గోయింగ్ టు కంప్లీట్లీ రిమూవ్ లైక్ ఇన్ క్యాన్సర్, కరెక్ట్? సో దే విల్ స్టిల్ బి ఏబుల్ టు బ్రెస్ట్ ఫీడ్. స్మాల్ సైజ్ బ్రెస్ట్ న్యాచురల్ గానే ఉన్నాయి అనుకోండి, దే కెన్ స్టిల్ బ్రెస్ట్ ఫీడ్ ద చైల్డ్ కదా. So once you start to feed more, they'll start to produce. Correct. Simple as. Yeah. So ఇప్పుడు వచ్చే టెక్నిక్స్ ఏంటంటే you're not going to disturb any of those things. So breastfeeding ఫ్యూచర్ కైనా చేసుకునే ఆప్షన్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే బాండింగ్ అనేది ఇంపార్టెంట్, కరెక్ట్? అంటే చాలా మంది ప్రీ మ్యారిటల్ చేయించుకున్న వాళ్ళకి భయం ఉంటుంది, చేయించుకుంటే మొత్తానికి బ్రెస్ట్ ఫీడింగ్ అయిపోతే ఎట్లా నెక్స్ట్ అని ఆపోజిట్ లైక్ అత్తగారు టార్చర్ పెడతారు, ఈ టైప్ టెన్షన్స్ ఉంటాయి. ఓ యా యా, ఇండియన్ ఇష్యూస్ అసలు ఇల్లాజికల్ గా బిహేవ్ చేస్తుంటారు కదా. సో షీ వుడ్ బి టార్చరింగ్ మీ, నాకు ఇలా ఉంది, ఈ ఆపరేషన్ అయితే ఏంటి, ఫ్యూచర్ ఫీడింగ్ ఇవన్నీ ఉంటాయి. బట్ యా, యూ కెన్ స్టిల్ ఫీడ్ యువర్ చైల్డ్. బట్ నాకు ఉన్న మేజర్ డౌట్ ఫ్రమ్ లాట్ ఆఫ్ పీపుల్ ఈస్ ఈ బ్రెస్ట్ రిడక్షన్ కి బ్రెస్ట్ లిఫ్ట్ కి
వాట్ ఈస్ ద లైక్ ప్రాపర్ డిఫరెన్స్ ఏంటి అని? ఒకటి కాస్మెటిక్ కోసం, రైట్. ఎందుకంటే ఏజ్ పరంగా యాజ్ అ గ్రావిటీ ద నిప్పుల్ లేకపోతే పొజిషన్ ఉండాల్సింది అది బాటమింగ్ అవుట్ అవుతుంది. కరెక్ట్. బ్రెస్ట్ రిడక్షన్ ఏంటంటే హెవీనెస్ ఉండి ఫంక్షనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, రైట్. నెక్ పెయిన్స్ రావడం ఇవన్నీ, దానికోసం సైజ్ తగ్గిస్తుంది. లిఫ్ట్ లో ఏంటంటే కాస్మెటిక్ గా నిప్పుల్ ఇట్లా ప్రొజెక్ట్ అవుతూ పైకి ఉండాల్సింది కిందకు ఉంది అండ్ వాల్యూమ్ సాగ్ అయిపోయినట్టు ఉంది. దాన్ని నార్మల్ గా ఫుల్నెస్ తేవడానికి యూ కెన్ యూజ్ ఐదర్ ఇంప్లాంట్స్ తోటి వాడచ్చు ఆర్ డైరెక్ట్ లిఫ్ట్ చేయొచ్చు. అట్లా బోత్ ఆర్ లైక్ ఎంటర్లీ డిఫరెంట్. ప్రొసీజర్స్ అన్ని ఇంటర్లింక్డ్ ఉంటాయి అన్నమాట. కరెక్ట్. ఆగ్మెంటేషన్, ఇంప్లాంట్ అన్ని కూడా మిక్స్డ్. సో రిడక్షన్ చేసినప్పుడు కొంచెం లిఫ్ట్ కూడా వస్తుంది. రైట్. సో అట్లా. సో ఎవరైనా ఒక ఇష్యూతో వచ్చినప్పుడు ఐఎమ్ షూర్ మీరు కూర్చొని వాళ్ళని కన్విన్స్ చేసి యూ కెన్ టేక్ దెమ్ టు ద రైట్ పాత్ కదా. ఎస్. యూజువల్ చిన్న ఉన్న డెఫినెట్ దే హ్యావ్ క్లారిటీ, ఐ వాంట్ ఇట్ బిగ్, ఏ టైప్ చేయాలనేది వీ కెన్ డిసైడ్. కరెక్ట్. రైట్. లిఫ్ట్ అనేది ఏజ్డ్ వాళ్ళు, రైట్. సో దే వాంట్ టు లుక్ బెటర్. కరెక్ట్. అట్లా అండ్ రిడక్షన్ అనేది ఒక గ్రూప్ ఎంటైర్లీ డిఫరెంట్. దిస్ లైక్ రీకన్స్ట్రక్షన్ టైప్ లో, రైట్. మోర్ దెన్ కాస్మెటిక్ దే హ్యావ్ సమ్ అదర్ ఫంక్షనల్ ప్రాబ్లమ్స్, యా. దాని గురించి చేయించుకుంటారు. అగైన్ గోయింగ్ ఫార్వర్డ్, అసలు నాకు తెలిసి సగం ఏమంటారు మన దేశంలో మాత్రం, దేశం అనక్కర్లేదులేండి, మేబీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిగ్గెస్ట్ ఇష్యూ రైట్ నౌ ఈజ్ ద టమ్మీ టక్ ఇష్యూస్. ఆఖరికి నాలాంటి వాళ్ళు ఎవరైనా ఫోటో తెచ్చుకొని సార్ పట్టు ఇట్లా టక్ మన లోపల లాక్కుని ఇలా ఫోటో తెచ్చుకుంటే కదా. అసలు ఈ టమ్మీ టక్ సిస్టమ్ ఆర్ దానికి సంబంధించిన యూనో ప్రొసీజర్, ట్రీట్మెంట్, ప్లీజ్ దాని గురించి కాస్త చెప్పండి. మేల్స్ లో టమ్మీ టక్ ఉంటుంది, ఫీమేల్స్ లో టమ్మీ టక్. రైట్. ఫీమేల్స్ ఏంటంటే ప్రెగ్నెన్సీలో ఇంత పెద్ద పెరిగిపోయి మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ అనుకోండి, ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీస్ చాలా మటుకు స్కిన్ అనేది మళ్ళీ కాంట్రాక్ట్ అయిపోయి ఫ్లాట్ ఉంటుంది. మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ అయిన వాళ్ళకి ఏమవుతుందంటే సాగ్ అయిపోయి స్కిన్ ఎక్సెస్ ఉండి ఇట్లా హ్యాంగ్ అయి పడిపోతుంది అండ్ మజిల్స్ కూడా లూజ్ అయిపోతాయి. ఓకే, వాళ్ళు ఏంటంటే లైక్ ఎన్ని డ్రెస్ వేసుకున్నా ఇలా వెళ్ళిపోయి కిందికి రావడం వల్ల ఒత్తుకుపోవడము, లైక్ ఆడ్ కనబడుతుంది. మనం అంటే ఇట్లా లోపలికి అనుకుంటాం, ఫోటోకి స్కిన్ అయితే లోపలికి అనుకోలేము. మజిల్స్ లాక్సిటీని యూ కెన్ అడ్జస్ట్. కరెక్ట్. ఎక్సర్సైజ్ చేసి కొంచెం స్ట్రెంగ్ చేయొచ్చు. వాళ్ళకి ఏమవుతుందంటే ఆపరేషన్ వల్ల ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మజిల్స్ మధ్యలో గ్యాప్ వచ్చేస్తుంది. రైట్. దానిలోకి వెళ్ళి బయటకు వచ్చేస్తాయి మన ఇంటెస్టైనల్స్ కంటెంట్స్. సో ఎంత చేసుకున్నా అది రాదు, ఆ పెయిన్ రావడము ఇబ్బంది ఉంటుంది. సో సిజేరియన్ అయిన వాళ్ళు కొందరికి హర్నియాస్ రావచ్చు. సో ఇవన్నీ వల్ల ఆడ్ షేప్ అయిపోతుంది. సో వాట్ దే వర్ బిఫోర్, దే వుడ్ నాట్ బి హ్యాపీ టు సీ దట్. కరెక్ట్. కరెక్ట్. అన్ఫార్చునేట్ థింగ్ is they are doing this sacrifice. మేల్స్ కి అట్లా అంటే మనం తిని తాగి పెంచుకుంటాం, మన ఓన్ ఉంటుంది. బ్యాడ్ లైఫ్ స్టైల్. కరెక్ట్. ఫీమేల్స్ కి అయితే ఇట్స్ నేచర్ వైజ్ దే హావ్ టు డూ దిస్ సాక్రిఫైస్. రైట్. సో వాళ్ళ కాన్ఫిడెన్స్ డౌన్ అవడం, లైక్ యు నో ద ప్రొఫెషన్ వైజ్ ఇట్ డజంట్ ఫిట్, సాగింగ్ అవుట్ ఉంది అనుకోండి. వాళ్ళకి ఏం చేస్తామంటే వి ట్రై టు రిమూవ్ దట్ ఎక్సెస్ స్కిన్, అంబ్లికస్ మళ్ళీ ప్రాపర్ పొజిషన్ చేయడము, ఫ్యాట్ ఎక్కడ అబ్నార్మల్ ఉంటే అది లైపోసెక్షన్ చేసి మజిల్స్ అని టైటింగ్ చేయడం, హర్నియా ఉంటే హర్నియా రిపేర్ చేస్తాం. మనీ చేసేసి గెట్ ద ప్రీ ప్రెగ్నెన్సీ స్టేట్ కి నార్మల్ గా స్కాఫాయిడ్ టైప్ రావాలని ట్రై చేస్తాం. సో అట్లీస్ట్ దే హ్యాపీ టు సీ దర్ షేప్. యా. సో టమ్మీ టక్ కి లైపోసెక్షన్ డిఫరెన్స్ ఏంటి సార్ మరి? టమ్మీ టక్ ఏంటంటే కాంబినేషన్ తో చేస్తాం. లైపోసెక్షన్ యాడ్ అప్ టు గెట్ ద షేప్. ఇంకా ఎక్సెస్ స్కిన్ మజిల్స్ టైటింగ్ ఏమో ఈ టమిటెక్ పార్ట్ ఆఫ్ ద ప్రొసీజర్ అవుతుంది. లైపోసెక్షన్ లో ఓన్లీ ఫ్యాట్ అది. ఓకే. యువర్ ప్రాబ్లమ్ ఇస్ మోర్ స్కిన్, వీక్ మజిల్స్. సో దాన్ని సెట్ చేయడం, హర్నియా ఉంటే హర్నియాని సెట్ చేయడం, ఇవన్నీ కాంబినేషన్ చేస్తూ విత్ యాడెడ్ లైపోసెక్షన్ టు గివ్ ప్రాపర్ షేప్. లైపోలో స్కార్స్ ఉండవు మీకు, టమిటక్ లో ఎక్సెస్ స్కిన్ తీసేస్తాం కదా. ఈ మధ్యన అనదర్ వర్డ్ దట్ ఈస్ రియలీ ట్రెండింగ్ అట్లీస్ట్ విత్ రిగార్డ్స్ టు కాస్మెటిక్ సర్జరీస్ ఈజ్ మామీ మేకోవర్. ఏంటండి, వాట్ ఈస్ దిస్? మామీ మేకోవర్ అనేది యూజువల్లీ పోస్ట్ ప్రెగ్నెన్సీ. ఓకే. మనం మామూలుగా వాట్ ఆర్ ద కామన్ చేంజెస్ విచ్ వి సీ పోస్ట్ ప్రెగ్నెన్సీ బ్రెస్ట్ ఫీడింగ్ ఏంటి అంటే సాగింగ్ ఆఫ్ ద బ్రెస్ట్ ఒకటి, ఓకే, అండ్ పుట్టింగ్ ఆన్ ఫ్యాట్ ఇన్ ద అబ్డామెన్, థైస్, ఆర్మ్స్, ఇవన్నీ. అండ్ అట్ ద సేమ్ టైం కొంచెం ఫేషియల్ గా కొంచెం సాగినెస్ అలా డెవలప్ చేసుకుంటారు. సో
వీళ్ళకి వీ కెన్ ఆఫర్ సర్జరీస్ ఇన్ సిట్టింగ్ వైజ్ అనమాట. వీ కెన్ కంబైన్ 2 ప్రొసీజర్స్ ఎట్ ఎ టైమ్. ఒకటి ఏంటంటే బ్రెస్ట్ రిడక్షన్ కానీ లేదా బ్రెస్ట్ లిఫ్ట్ బికాస్ ఆఫ్ ది సాగింగ్ అది, అండ్ ఆగ్మెంటేషన్, అండ్ అట్ ది సేమ్ టైం టమీ టర్క్. కరెక్ట్. ఇవన్నీ కాంబినేషన్ ఆఫ్ ప్రొసీజర్స్. వాళ్ళకి వీ కెన్ డూ బ్రెస్ట్ అండ్ టమీ టర్క్ ఎట్ ఎ టైమ్. రైట్. బికాస్ మళ్ళీ ఆర్మ్స్ అండ్ బ్రెస్ట్ వీ కెన్ డూ ఎట్ ఎ టైమ్. బట్ మళ్ళీ ఆర్మ్స్ అండ్ టమీటక్ అన్ని ఒకేసారి చేయడం కష్టం అనమాట, ఎందుకంటే అన్ని చోట్ల పెయిన్ ఉంటే షీ కాంట్ అంబ్యులేట్ ఈజీలీ. రైట్. సో వీ ఆఫర్ దెమ్ ఇవన్నీ ఒక సిట్టింగ్ లో అవ్వవు. వాట్ ఎవర్ దే ఆర్ కన్సర్న్ మోర్ అబౌట్ దాన్ని ఫస్ట్ సిట్టింగ్ లో అడ్రస్ చేసేసి దాని తర్వాత వి గో అకార్డింగ్ టు ద ప్రయారిటీస్. అండ్ దీనికి ఎన్ని రోజులు గ్యాప్ ఉండాలి ఆఫ్టర్ ద చైల్డ్ బర్త్ వాట్ ఎవర్? వన్స్ ద చైల్డ్ ఇస్ యు స్టాప్ బ్రెస్ట్ ఫీడింగ్, చైల్డ్ ఇంకోరు చూసుకోవడానికి ఉంది అంటే అట్లీస్ట్ 1 year or 2 years వాట్ ఎవర్ టైం, అంటే ఇంకో ప్లానింగ్ లేదు అనుకుంటే. కరెక్ట్. యా గాట్ ఇట్. దాన్ని బట్టే యూ హ్యావ్ టు డూ దిస్ ఆల్ దిస్. అంటే ఒక చైల్డ్ చిన్న ఉంది, యూ హ్యావ్ టు టేక్ కేర్ అనుకోండి, యూ గెటింగ్ ఇట్ డన్, దేర్ షుడ్ బి సమ్మన్ హూ హస్ టు టేక్ కేర్ ఆఫ్ యూ అండ్ యువర్ చైల్డ్. కరెక్ట్. సో దీనికేం అర్జెన్సీ కాదు. యా. అల్టిమేట్ గోల్ ఇస్ టు గెట్ యూ బ్యాక్ టు యువర్ ప్రీ ప్రెగ్నెంట్ స్టేట్. మరి ఇందులో రికవరీ టైం ఎంత ఉంటుందండి మామీ మేకోవర్లో? రికవరీ టైమ్ ఇట్ ఈస్ ద సేమ్ అండి, సేమ్ ప్రొసీజర్ విల్ బి డూయింగ్. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఇది పోస్ట్ ప్రెగ్నెన్సీ పీరియడ్ లో అలా చేస్తాం కాబట్టి వీఆర్ బ్రింగింగ్ హర్ టు ప్రీ ప్రెగ్నెన్సీ స్టేట్ కాబట్టి ఆ వర్డ్ వాడతాం అనమాట మామీ మేకోవర్ అంటే. ఓకే ఓకే. ఇట్ ఈస్ దీస్ ఆర్ ద సేమ్ సర్జికల్ ప్రొసీజర్స్ అండ్ ద రికవరీ టైమ్ ఇస్ ద సేమ్. అంటే మనకి నార్మల్ గా 2 weeks తీసుకుంటే మాక్సిమం 1 month అండి. ఇట్స్ జస్ట్ మార్కెటింగ్. నేను ఇప్పుడు అడగబోతున్నా సార్, అసలు కాస్మెటిక్ సర్జరీ అనేది ఇంత నార్మల్ చేసి పడేశారు కదా, ఇందులో అసలు రిస్క్లు డేంజర్ లాంటివి ఉండమంటారా? ఎనీథింగ్ ఇస్ నాట్ అసోసియేటెడ్ రిస్క్ అంటే ఏముండదు. డిస్క్లైమర్ చూసుకుంటే చిన్న ఇంజెక్షన్ తీసుకుంటే మనకి యాప్సెస్ అయ్యే ఛాన్స్. సో ఎనీథింగ్ ఇప్పుడు వచ్చేది ఏంటంటే వేర్ ఆర్ యూ గెటింగ్ ఇట్ డన్. ఇప్పుడు ఒక పెద్ద హాస్పిటల్ ఉంది, ఫుల్లీ ఎక్విప్డ్, యూ హ్యావ్ ఆల్ రిస్క్ టేకింగ్ కేపబిలిటీస్, అనస్థిస్ట్ అందరు బ్యాకప్ ఉన్నారంటే యూ కెన్ డూ ఎనీ హీరోయిక్ సర్జరీ. ట్రూ. సో అదే చిన్న సెటప్ లో చేస్తున్నారు, ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, హై ఛాన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్. ఏమైనా అయితే కూడా ఓవర్ ఉండరు డాక్టర్స్. అట్లాంటి ప్లేసెస్ లో ఇట్లాంటి మేజర్ సర్జరీస్ అటెంప్ట్ చేయాలి. ఇఫ్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ ఉండాలి, యూ షుడ్ హ్యావ్ ఎ సెటప్ వేర్ ఇట్స్ వెల్ ఎక్విప్డ్. ఇట్లాంటి చిన్న చిన్న సర్జరీస్ మోల్స్ అట్లా ఎక్కడైనా చేపించిన ప్రాబ్లం కామన్ గా ఉంటుంది. సెలూన్ లో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకొని ఇన్ఫెక్షన్ వచ్చి చనిపోయారు. కరెక్ట్. యూ హావ్ టు చూస్ ద రైట్ ప్లేస్ అండ్ రైట్ సెట్. నేను అది ఇప్పుడే అదే అడగబోతున్నా, రైట్ డాక్టర్ రైట్ ప్లేస్ ఇది అని ఎలా డిసైడ్ చేసుకున్నావు? ఏముండాలి ఫ్యాక్టర్స్? ఆనెస్ట్లీ ఏంటంటే అందరు గూగుల్ రివ్యూస్ చూసుకొని వస్తారు, రైట్ డాక్టర్ ఎప్పుడు గూగుల్ రివ్యూస్ ఉంటారు, పబ్లికేషన్స్ ఉంటాయి కదా. సో ఇప్పుడు మా కార్డియాలజీ చూస్తారు, దే హ్యాస్ సో మెనీ పబ్లికేషన్. పబ్మెడ్ అనేది యూజువల్ డాక్టర్ సర్చ్ చేసే కొడితే వాళ్ళ పేరు ఫస్ట్ వస్తాయి, గూగుల్లో కొడితే వీళ్ళ పేరు లాస్ట్ వస్తాయి. సో అన్ఫార్చునేట్ ఏమవుతుందంటే యూ ఆర్ ఇన్ దిస్ థింగ్ వేర్ యూ హ్యావ్ టు బి ప్రెసెంట్ ఆన్ గూగుల్ డాట్ కి రివ్యూస్ సో గూగుల్ రివ్యూస్ మే నాట్ ఆల్వేస్ బి జెన్యూన్. నెగిటివ్ రివ్యూస్ దే కెన్ బి ఆల్వేస్ జెన్యూన్, బట్ ఒక్కొక్కసారి కౌంటర్ పార్టీ కూడా మనకి నెగిటివ్ సార్ అది ఇంకా మనం అది అయిపోతుంది. సో బెస్ట్ ఏంటంటే credibility of the hospital where you're getting done and the surgeon. You can always check and meet him or always meet 1 or 2 doctors. Correct. You get a clarity. Your best అనేది you can always take a chance. అంటే నాకు చాలాసార్లు వచ్చే డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఐఎమ్ షూర్ ఎనీ పేషెంట్ మీ దగ్గరకు వచ్చి కాస్మెటిక్ సర్జరీ కావాలి కానీ న్యాచురల్గా కనిపించాలి అంటారు కదా, హౌ డూ యూ ఫిక్స్ దాట్? అంటే అల్టిమేట్ గోల్ ఆఫ్ ఎనీ కాస్మెటిక్ సర్జరీ ఇస్ టు లుక్ న్యాచురల్. కరెక్ట్. మీ దగ్గరకు వచ్చి మీరు చేయించుకున్నారని బాగా చేశారండి, ఎవరు చేశారంటే దట్స్ అ ఫెయిలియర్. ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ బాగా చేసుకున్నారండి, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఈ బొటాక్స్ ఏదో ఫిల్లర్ చేసుకున్నాడు బాగుందండి మీకు ఇట్లా చెప్పారు అంటే దట్స్ అ ఫెయిలియర్. ఇట్స్ బ్యాడ్ జాబ్ అని. లైక్ సినిమాలో విఎఫ్ఎక్స్ చాలా బాగుందండి అంటే డౌన్. So no one should make out that you got a surgery done. Correct. Ultimately you want to keep it as a secret. Right. Close కిన్ వాళ్ళకి తెలుస్తుంది కానీ బయట వాళ్ళకి తెలియకూడదు. కరెక్ట్. దట్ చేంజ్. యా యూ హ్యావ్ ఫోటో, ఓల్డ్ ఫోటో ఫేస్బుక్ ది,
ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో డిఫరెంట్ ఉందంటే అట్లా మేకౌట్ చేసిన దట్స్ డిఫరెంట్, బట్ డే టు డే if anyone is seeing you, they should not, a new person should not recognize that you got something done. కరెక్ట్. The ultimate goal of any cosmetic surgery is to make it more natural look. మరి ఇప్పుడు బోటాక్స్ కానీ ఫిల్లర్స్ కానీ చేయించుకుంటారు కదా, అందులో ఈ ఓవర్ డన్ లాంటివి అలా కనిపించకుండా ఉండాలంటే మీరు తీసుకునే జాగ్రత్తలు ఏంటి మరి? అంటే బొటాక్స్ ఫిల్లర్స్ కి కూడా ఫిక్స్డ్ డోసెస్ ఉంటాయి అన్నమాట, ఈ ఏరియాకి ఇంత డోస్ ఇవ్వాలి అన్నట్టుగా. ఇప్పుడు ఫిల్లర్స్ వచ్చేసరికి ఏమైందంటే పేషెంట్ కి ఎక్స్పీరియన్స్ ఎక్కువైపోయి వాళ్ళే చాలా బెటర్ ఇదైపోయారు. దే దెమ్సెల్వ్స్ సే నాకు ఇక్కడ ఇంత ఫిల్లర్ ఇవ్వండి, ఐ వాంట్ టు, దానికి ఇంకా ప్రొజెక్షన్ కావాలి, నాకు ఇంత కావాలి, ఇంత క్వాంటిటీ కావాలి. లేదు సఫిషియంట్ అండ్ వీ ట్రై టు టెల్ దెమ్, బట్ స్టిల్ దే వోంట్ బి హ్యాపీ అనమాట. ఆల్వేస్ ఫిల్లర్స్ దీని దగ్గర కొంచెం గ్రీడీగా ఉంటారు ఎందుకో మరి పేషెంట్స్ మాత్రం. బట్ వాట్ హ్యాపెన్స్ ఇస్ మనం ఇచ్చే ఇనిషియల్ డోస్ అనేది ఆఫ్టర్ ఫ్యూ డేస్ అది మన బాడీలో ఉండే వాటర్ని అబ్జర్వ్ చేసుకొని కొంచెం స్వెల్ అవుతుంది. సో ఆ ఇచ్చే చిన్న వాల్యూమ్ కూడా ఇట్ లుక్స్ మోర్ బిగ్ అనే విషయం వాళ్ళకి తెలీదు. బట్ సో ద మెడికల్లీ రికమెండెడ్ డోసెస్ ఆర్ ఆల్వేస్ ద థింగ్ విచ్ వీ ఫాలో. We try to convince the patient also to be happy with that. కామన్ ఏమవుతుందంటే కొన్ని రియాక్షన్ అంటే బొటాక్ కొన్ని ఇచ్చాము, కొందరికి స్పూకీ ఐబ్రోస్ అయిపోతాయి. ఇట్లా ఇలా ఫుల్ ఏలియన్ టైప్ కనిపిస్తుంటారు కదా. సో గ్రేస్ఫుల్ గా ఉండాలి. ఇప్పుడు ఎవరైనా ఫిలిం ఇండస్ట్రీ ఎక్స్ప్రెషన్ మొత్తానికి మాస్క్ చేయాలి. కరెక్ట్. ఇన్ఫాక్ట్ స్మైల్ చేస్తే ఇంతకంటే వెళ్ళదు కదా. లైట్స్ పోయి ఐబ్రో ఆ ఎక్స్ప్రెషన్ పోయింది అనుకోండి, న్యాచురల్ కనబడదు. సో ఈచ్ పర్సన్ కి యూ హ్యావ్ టు అసెస్. నువ్వు ఇండస్ట్రీ అట్లున్నకి కొంచెం తక్కువ ఇవ్వండి, అంటే గ్రేస్ఫుల్ గా కనబడాలి. సో ఇట్లా ఇచ్చి పఫీ కనబడితే ఆడ్ కనబడుతుంది. ఫుల్ ఆగ్మెంట్ చేసేసి అనుకోండి, యూ మస్ట్ బి సీయింగ్ లాట్ ఆఫ్ హీరోయిన్స్. అది అంత ఆడ్గా ఉంటుంది. ఎప్పుడు కానీ తక్కువ ఇచ్చేసి యూ కెన్ ఆల్వేస్ యాడ్. అండ్ వన్ గుడ్ పార్ట్ అబౌట్ దిస్ ఫిల్లర్స్ ఇస్ you can add and get the result immediately. At the same time, you can remove it immediately. The melting kuda solution ఉంటుంది. We are benefit. పైగా ఏమండి ఈ మధ్యన కొరియన్ మేకప్లు వచ్చిన తర్వాత గ్లాస్ ఫినిష్ గ్లాస్. అండ్ అన్నది లాస్ట్ క్వశ్చన్, నేను ఇంతకంటే మిమ్మల్ని బోర్ కొట్టించింది కానీ ఈ మధ్యన ఈ ఫ్యాట్ గ్రాఫ్టింగ్ అనేది కూడా చాలా వింటాం కదా, గ్రాఫ్ట్ చేస్తారు అని. అసలు ఏంటది కాస్త ఎక్స్ప్లెయిన్ చేయండి మాకు. ఆర్ వెన్ ఇస్ ఇట్ రిక్వైర్డ్? ఫ్యాట్ గ్రాఫ్టింగ్ అనేది కూడా ఇందాక మీరు అడిగారు కదా, ఫేషియల్ రీజువినేషన్, దానికి వన్ ఆఫ్ ది మోడ్ అన్నమాట. అండ్ ఇట్ గివ్స్ అ మోర్ న్యాచురల్ ఫీల్. అండ్ మనకి ఆ ఫ్యాట్ కి ఎప్పుడు కొదవ ఉండదు బాడీలో. వీ కెన్ యూజ్ అవర్ ఓన్ ఫ్యాట్, ఎస్పెషల్లీ ఇక్కడ ఈ సంకన్ ఐస్ కి, తర్వాత ఈ చీక్ ఆగ్మెంటేషన్ కి కూడా వాడతాం ఫ్యాట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫిల్లర్స్ కి రీప్లేస్మెంట్ లాగా ఉంటుంది. నానో ఫ్యాట్ వాడతాం. ఓకే. సో ఇంకా న్యాచురల్ గా మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేసి స్టెమ్ సెల్స్ అన్ని కల్పిస్తాం వాటికి. ఇట్ గివ్స్ రీజునేషన్, అంటే గ్లో కావడం. కానీ బేసిక్ ఏంటంటే ఏజ్ పరంగా ఫ్యాట్ అంతా తగ్గిపోయి కిందకి జాగిపోతుంది. పుట్టింగ్ బ్యాక్ ఫ్యాట్, ఆ ఫుల్నెస్ వచ్చేసరికి స్కిన్ కూడా స్ట్రెచ్ అయిపోవడం, ఆ ఫ్యాట్ ఉండడం వల్ల దాని స్టెమ్ సెల్ వల్ల కూడా స్కిన్ ఇంకా బెటర్మెంట్ రావడం జరుగుతుంది. ఓకే. బ్రెస్ట్ లో కూడా గ్రాఫ్టింగ్. ఫ్యాట్. కానీ అసలు ఓవరాల్గా వెన్ వీ డూ ఆల్ దిస్ టుగెదర్, అసలు మీ ప్రకారంగా కాస్మెటిక్ సర్జరీస్ అనేది ఇంత డెవలప్ అవుతున్నాయి కదా, సో ఖచ్చితంగా ఎనీ పేషెంట్ ఆర్ ఎనీ పర్సన్ హూ వాంట్స్ టు గో ఫర్ దాట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఇన్ దేర్ మైండ్ బిఫోర్ ఐ కమ్ టు డాక్టర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్ కి తనకి ఏం కావాలి అనేది ఒక ఫస్ట్ క్లారిటీ ఉంటుంది. ఊరుకోండి, లైఫ్ లోనే క్లారిటీ లేదు. సో చాలా మంది అంటే వస్తుంటారు, దే బ్రింగ్ సమ్ ఒక మోడల్ పిక్ పట్టుకొని వచ్చి నాకు ఇలా కావాలి అని అడుగుతారు అనమాట. దోస్ ఆర్ అంటే అన్రియలిస్టిక్. వాళ్ళకి దే థింక్ దట్ వీ కెన్ డూ ఎవ్రీథింగ్ అనే థాట్ ప్రాసెస్ తోటే వస్తారనమాట రావడం. బట్ అప్పుడు ఏం చేస్తామంటే వాళ్ళకి, యా మీకు ఇది కావాలి కదా, మీకు ఇలా ఉంది, సో మనం ఇంత అచీవ్ చేయలేము, వాట్ వీ కెన్ అచీవ్ దిస్ ఈస్ ద రియలిస్టిక్ థింగ్ అని చెప్తాం. ఫస్ట్ సిట్టింగ్ లో దే వోంట్ బి సాటిస్ఫైడ్ డెఫినెట్ గా. అరే ఐ వాంటెడ్ దిస్ బట్ దిస్ డాక్టర్ ఈస్ నాట్ అప్ టు మై మార్క్ అనుకుంటారు. సో దే గో బ్యాక్, దే అగైన్ మీట్ వేరే డాక్టర్ ని కలవడం. ఇంచుమించు అందరూ ఇదే చెప్తారు, బోర్డ్ సర్టిఫైడ్ ప్లాస్టిక్ సర్జన్ అంటే స్టాండర్డ్ నార్మ్స్ ఉంటాయండి, దే డోంట్ క్రాస్ దోస్ థింగ్స్ అన్నమాట. సో అగైన్ దే కమ్ బ్యాక్ టు అస్. అలా ఒక 2-3 సెషన్స్ అయిన తర్వాత దే కమ్ టు రియాలిటీ.
ఆకాశం నుంచి కొంచెం కిందకి వస్తారు. సో అప్పుడు డెఫినెట్లీ అప్పుడు వి స్పీక్ మచ్ మోర్ అనమాట. ఇంకా బెటర్ గా ఏమేమి చేయగలచ్చు అనే ఆప్షన్స్, మల్టిపుల్ ఆప్షన్స్ ఇస్తాం. వాళ్ళు ఓన్లీ ఒకదాని కోసం వచ్చినా కూడా ఇంకా అప్పుడు వి ఓపెన్ అప్ అనమాట, మల్టిపుల్ ఆప్షన్స్. దీంతో పాటు మీరు ఇది కూడా చేసుకుంటే యూ విల్ లుక్ మచ్ మోర్ బెటర్. అప్పుడు దే స్టార్ట్ బిలీవింగ్ ఇన్ అస్. దే ఆర్ టెలింగ్ మీ సమ్ వ్యాలిడ్ పాయింట్స్ అన్నట్టుగా ఉంటారు. అండ్ సెకండ్ థింగ్, కేర్ఫుల్ అంటే ఆల్వేస్ దే హ్యావ్ టు గో టు అ క్వాలిఫైడ్ పర్సన్. అంటే ఇప్పుడు అందరూ కాస్మెటిక్ సర్జన్ అని చెప్పుకుంటారు, బట్ ఈ షుడ్ బి బోర్డ్ సర్టిఫైడ్ ప్లాస్టిక్ సర్జన్. కొన్ని కండిషన్స్ ఉంటాయి, బాడీ డిజార్డర్ అని. అంటే వాళ్ళు చెప్పేదానికి దీనికి పొంతన ఉంటుంది. ఇదేదో ఉంది, దీనివల్లే నాకు జాబ్ రావట్లేదు. దట్ కెన్ నెవర్ బి. యూ హ్యావ్ మేల్ బ్రెస్ట్ అనుకోండి, డెఫినెట్లీ కాన్ఫిడెన్స్ లేదు, తగ్గుతుంది. ఐ కెన్ అండర్స్టాండ్. బుల్లింగ్ చేస్తున్నారు, ఐ డూ దట్ సర్జరీ, వాళ్ళకి కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది, దే వుడ్ బి బెటర్ ఆఫ్. బట్ దీనివల్లే నాకు జాతకం అంతా పోయింది, లేకుంటే ఇది చేంజ్ చేస్తే నాకు వాస్తు బెటర్ అవుతుంది, లేదు ఒక మొత్తం తెల్ల అయిపోవాలి మైకేల్ జాక్సన్ లాగా, అట్లాంటివి ఉంటాయి. లేదంటే హితిక్ రోషన్ టైప్ నన్ను చేసేయండి. ఈ టైప్ కొన్ని అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ కనబడే, అండ్ ద వే దే టాక్ టు అస్, దాన్ని బట్టి ఏంటంటే ఫస్ట్ ఏంటంటే they can get offended, but we always get 20% of cases we get psychiatric clearance. ఎస్పెషల్లీ జెండర్ చేంజింగ్ అని ఇట్లాంటి వాటికి అయితే కంపల్సరీ చేంజ్ చేసుకొని రమ్మంటారు. రైనోప్లాస్టిక్ లాంటి వాటికి కూడా చాలాసార్లు ఏంటంటే సైకాట్రిక్ క్లియరెన్స్ ఆర్ పేరెంట్ కౌన్సిలింగ్ కూడా తీసుకుంటాము. సో పేషెంట్స్ అనే కాదు, మేము కూడా జాగ్రత్తగా ఉండాలి. పేషెంట్ చూస్ చేసుకోవాలి. కరెక్ట్. ఆల్వేస్ సర్జరీ చేయడం ఒకటే ఇంపార్టెంట్, చూసింగ్ ద రైట్ పేషెంట్స్ ఆల్సో కరెక్ట్. బికాస్ ఇప్పుడు చేసాం ఓకే ఏదో, బట్ తర్వాత పోస్ట్ ఆఫ్ ఇఫ్ ఈస్ నాట్ హ్యాపీ, కరెక్ట్. సో అల్టిమేట్లీ క్లయింట్ హ్యాస్ టు బి హ్యాపీ అండ్ సర్జన్ హ్యాస్ టు బి హ్యాపీ. ఇప్పుడు రెండు మ్యాచ్ అయ్యి రెండు హ్యాపీ ఉన్నారు, దట్స్ ఎ హ్యాపీ ఎండింగ్. కరెక్ట్. మనం హ్యాపీ ఉన్న బాగా మంచి రిజల్ట్ చేసాం, బట్ వీఆర్ నాట్ ఇన్ సేమ్ పేజ్ అనుకోండి, యూ వుడ్ బి అన్హ్యాపీ. దట్స్ ద వర్స్ట్ కాంబినేషన్. He is happy and you are unhappy, can still not an issue. Outcome. అలాంటి కండిషన్స్ ఉంటాయి. బోత్ ఆర్ అన్హ్యాపీ, దట్స్ ద వర్స్ట్. అరే డన్. థ్యాంక్ యూ సో మచ్ అండి దీప్తి గారు అండ్ రవి గారు, మా కాస్మెటిక్ సర్జరీ గురించి బోల్డ్ అండ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్స్.